దివ్య ప్రియతమని కృపా విశేషం వలన క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనేటువంటి గ్రంథాన్ని గత కొద్ది వారాలుగా మనం చదువుకుంటూ ఉన్నాం. మొదట్లో బాబా ఇచ్చిన ఈ ఉపన్యాసాలకి నేపథ్యాన్ని మనకి పరిచయం చేస్తూ ఉన్నారు ఈ ఎడిటర్స్. యాక్చువల్గా దీని కథా వస్తువు 34 ఉపన్యాసాలు. అయితే వాటి ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవాలి అంటే అసలు ఏ వాతావరణంలో ఏ నేపథ్యంలో ఈ ప్రసంగాలు ఇవ్వబడ్డాయి అనేది తెలిస్తే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అని ఆ చరిత్ర చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఆశ్రమం ఎలా మొదలైంది, ఆ విద్యా వ్యవస్థలు ఎలా ప్రారంభించారు, అక్కడ ఏ నిబంధనలు నడుస్తూ ఉండేవో అంతా మన కళ్ళకు కట్టినట్టుగా ఒక వీడియో ఫిల్మ్ లాగా చెబుతూ ఉన్నాడు. అవి చదువుతూ మధ్యలో ఆగాం మనం. ద ఫస్ట్ క్వశ్చన్ దట్ హ్యాడ్ టు బి డెల్ట్ విత్ at the end of 1926 involved the residual core of students from the old Hazrat Babajan school who had retained their connection with Baba and were expecting his continuing involvement in their lives in some way. మనం చెప్పుకున్నాం, బాబా అర్ధంతరంగా మధ్యలో ఎత్తేసి బొంబాయి వెళ్ళిపోతా అన్నారు. ముందు లోనావాలా వెళ్ళారు. అయితే కొంతమంది పిల్లలు బాబాని విడిచి ఉండలేం మేము, మా జీవితాల్లో నువ్వు దిశానిర్దేశం చేస్తూ ఉండవలసిందే అని వాళ్ళు బాబా మీదే ఆధారపడి మునిపోయారు వాళ్ళు. అంచేత ఈ 26వ సంవత్సరం ఆ చిట్ట చివరి భాగంలో ఇది ఒక సమస్య అయింది. మరి వీళ్ళని ఏం చేయాలి? ఎవరో చోట పెట్టాలి కదా. మండలి వాళ్ళు వీళ్ళతో పాటు తినండు అంటే సర్వే ఎవరు చెప్తే వాళ్ళకి? మామూలుగా రిటైర్ అయిపోయిన వాళ్ళు కాదు కదా మళ్ళాగా, వాళ్ళు చదువుకునే కుర్రోళ్ళు మధ్యంతంగా ఆపేస్తే ఎలాగో ఇటువంటి సమస్య ఒకటి వచ్చింది. ఫర్ బ్యాక్ ఇన్ ది ప్రిసీడింగ్ October 1926 when a shock news broke that the Mehrabad ashram was going to be closed, Baba had made detailed arrangements for many of the boys, especially the older ones, placing some of them in schools in Amanagar at his own expense and promising a continuing association in other ways. అంచేత బాబా అక్టోబర్లోనే ఏం చేశారంటే చదువుకోవడానికి సిద్ధమైనటువంటి పెద్ద పిల్లల్ని అందరినీ అహ్మద్ నగర్ స్కూల్లో ఆయన ఖర్చు మీద వాళ్ళందరినీ అక్కడ పెట్టి, నేను ఏదో రకంగా మీ జీవితంలో నేను దిశానిర్దేశం చేస్తూ ఉంటాను, నా దర్శన భాగ్యాన్ని మీకు ఇస్తూ ఉంటాను అని వాళ్ళకి మాటిచ్చి అలా ఏర్పాటు చేశారు. బాబా ఈవెన్ హ్యాడ్ రుస్తం బ్రింగ్ అబౌట్ a dozen of them to Lonavala when he and the Mandali were staying there in early December. ఇక బొంబాయి వెళ్ళిపోతా అన్నారు కదా, వెళుతూ కొన్నాళ్ళు లోనావాలాలో ఒక బంగ్లా అద్దెకి తీసుకుని ఉన్నారు అని చదువుకున్నాం మనం. ఆ డిసెంబర్లో ఉన్నారు అక్కడ. బాబా రుస్తంకి కౌరు పంపించి ఓ 10 మంది పిల్లలు తీసుకురావు, వాళ్ళు కూడా నాతో పాటు ఉండని అని ఆ పిల్లల్ని రప్పించుకొని వాళ్ళకి తన సహవాస భాగ్యాన్ని కూడా ప్రసాదించారు. సో వెన్ బాబా రిటర్న్ టు ద మెహరాబాద్ ఆశ్రమ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ 1926 ఆల్ దీస్ బాయ్స్ వర్ స్టిల్ ఎ పార్ట్ ఆఫ్ పిక్చర్. సరే, డిసెంబర్ 25 తర్వాత క్రిస్టమస్ నాడు తిరిగి వచ్చారు అనుకున్నాం మనం. రుస్తం వెళ్ళి అడిగాడు బాబాని, ఏమయ్యా అంతా బోసిపోయింది, నువ్వు అక్కడ ఖాళీగా వదిలేసి ఎక్కడికి వచ్చావు? అక్కడికి వచ్చేవి ఓ బాగుంది ఐడియా, పడిపోదామన్నారు. మళ్ళీ వచ్చేసారు. ఆయన వచ్చేటప్పటికి ఈ పిల్లలందరూ కూడా బాబా కూడా ఉండేటువంటి ఈ బ్యాచ్ లో ఉన్నారు. ఏది వదలకుండా ఉండిపోయినటువంటి బ్యాచ్. ఇండీడ్ ద స్కూల్ దట్ బాబా హ్యాడ్ రీఓపెన్డ్ ఇన్ ది అరంగాన్ కాటేజ్ our family quarters during the last few days of December could immediately boast an enrollment of about 40. అంచేత డిసెంబర్లో హజరత్ బాబాజాన్ హై స్కూల్ ప్రారంభిస్తున్నాము అని డిక్లేర్ చేశారు. అయితే వాటికి జాగా లేదు, ఒక చోటు లేదు. అక్కడ ఫ్యామిలీ క్వార్టర్స్ అని ఒక బంగళా ఉండేది. ఇప్పుడు అరంగంలో మెహర్ క్లినిక్ అని ఉంది. ఆ క్లినిక్ ప్లేస్లో ఒక బంగళా ఉండేది. దానిలో మొట్టమొదటి కాకా సహానే ఉండేవాడు. తర్వాత ఎవరుండేవారు? బాబుజీ కుటుంబం ఉండేవారు. ఆ తర్వాత సేవకొత్వాల కుటుంబం ఉండేవారు. తర్వాత జాంగ్లీ మాస్టర్ కుటుంబం ఉండేవారు. ఇలాగా అది ఎప్పుడూ కూడా దేనికో దానికి వాడుతూ ఉండేవారు. ఒక్కోసారి షట్టిబాబా అని వాళ్ళని మస్తుల్ని పెట్టారు. అందులో ఈ ఫ్యామిలీ క్వార్టర్ బంగ్లాలో దీన్ని అర్జెంటుగా మొదలెట్టారు. మొట్టమొదటి 40 మంది పిల్లలతో మొదలైంది. ఎందుకంటే పాత వాళ్ళు నిలవ ఉండిపోయారుగా పిల్లలు, వాళ్ళందరితో కలిసి 40 మందితోటి అది మొదలైంది. Schooling for this group continued on a kind of interim basis for the next few months. అంటే
తాత్కాలికమైన ఏర్పాట్లు. ఒక రోజు ఇక్కడ కుదరకపోతే అక్కడ, ఇక్కడ జనం ఇవ్వకపోతే అరుగు మీద ఇలాగ నడుపుతూ ఉండేవారు. అండ్ ఇట్ ఫ్లోడ్ స్మూత్లీ ఇంటూ హజరత్ బాబాజాన్ హై స్కూల్ వెన్ ఇట్ కమెన్స్డ్ ఆపరేషన్స్ ఇన్ మార్చిలో ఫుల్గా బోర్డు పెట్టి హజరత్ బాబాజాన్ హై స్కూల్ అని పెట్టారు. అప్పటికి ఇదంతా మొత్తం దానిలోకి స్మూత్గా షిఫ్ట్ అయిపోయింది. బట్ త్రూఅవుట్ దిస్ టైమ్ Baba had been making it clear to all around him that what he really had in mind was something much more than just an upgraded version of the old school for Arangan village children. మొట్టమొదటి నుంచి బాబా మండలి వాళ్ళు చెప్తూ ఉండేవారు, మనం పూర్వం మొదలుపెట్టి ఎత్తేసామే, అలాంటి స్కూల్ నాకు వద్దు, దానికంటే కొంచెం ఎక్కువ నేను ఆశిస్తానని ఈసారి. అది ఎలిమెంటరీ స్కూలు, ఇప్పుడు హై స్కూలు అంత మాత్రం నాకు కుదరదు, కానీ విద్యాబోధన మాత్రమే కాకుండా ఇంకాస్త ఎక్కువ ఆ స్కూల్ నుంచి నేను ఆశిస్తూ ఉన్నాను. అమాంగ్ ది మండ్లీ బాబా కెప్ట్ ఇనిషియేటింగ్ అండ్ రీఇనిషియేటింగ్ డిస్కషన్స్. చెప్పండి, మీరు అంతా సలహాలు ఇవ్వండి, అలా చేయాలంటే ఏం చేద్దాం, చెప్పు నువ్వు చెప్పు అని ఇలాగ రెచ్చగొడుతూ ఉండేవారు. అబౌట్ ఏ కంప్లీట్లీ న్యూ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అది మామూలుగా కాదు, ఒక పూర్తి కొత్త తరహా వ్యవస్థ మనం మొదలెట్టాలి. ఎలా ఉండాలి? బిరేటింగ్ వేరియస్ అమాంగ్ దెమ్ ఫర్ నెగ్లిజెన్స్ ఆర్ ఇన్సఫిషియంట్ ఎంథూజియాజం ఇన్ దేర్ ఎఫర్ట్స్. తిట్టి పోసేవారు. అలాగే పప్పు శుద్ధులకు కూర్చుంటూ చెప్పు, మాట్లాడు, నోరు లేదా నీకు, చెప్పు. మనకి బాబుజీని తిడుతూ ఉండేవారు కదా బాబా, నీ బుర్ర కన్నం మీద చూస్తే లోపల ఖాళీ కొండ ఉంటుంది, ఏముండదు అసలు అని వారు. ఇలాగా వాళ్ళు తిట్టిపోస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆయన వీళ్ళ యొక్క చురుకు లేమితనాన్ని తట్టుకోలేకపోయేవారు అనమాట. చురుగ్గా ఉండాలి, టకటకమని. ఆయన ఎంత స్పీడ్గా ఆయన ఆలోచన చేస్తున్నారో అంత స్పీడ్గా వీళ్ళు కూడా ఉండాలి. సడన్లీ క్యాన్సిలింగ్ ద హోల్ అండర్టేకింగ్ అండ్ దెన్ స్టార్టింగ్ ఇట్ అప్ అగైన్. మానేద్దాం, అన్ని మానేద్దాం పోనండి అనేవారు. మళ్ళీ మాట్లాడిపోతాను, కొత్త ఐడియాలు చెప్పండి అనేవారు. అసైనింగ్ అండ్ రీఅసైనింగ్ వేరియస్ జాబ్స్ అండ్ పోస్ట్ టు వేరియస్ ఆఫ్ ది మెన్ and generally doing as he had done in previous days to create among his disciples the kind of adaptability and detached high intensity motivation without which they could never have played the roles he intended for them. ఎప్పటికప్పుడు కొత్త చురుకుదనం, కొత్త ఇనిషియేటివ్ తెచ్చుకోవాల్సిందే, లేకపోతే ఆయన దగ్గర ఉండలేరు, పారిపోవాల్సిందే. అది వచ్చే వరకు ఆయన అలాగా రెచ్చగొడుతూనే ఉండేవాడు. మొత్తానికి చివరికి ఎవడికి వాడు తన స్వంత ఆ వరబడిని వదిలిపెట్టి ఆయన కావలసినట్టుగా వాళ్ళని వాళ్ళు మలుచుకునేదాకా తినేసేవాడు. ఇప్పుడు ఆయన మలుచుకున్నాక శబాష్ అనేవాడు. అలా ఉండడు, ఆయన ఏం చెప్తే ఓకే. A significant signpost in this line of progress took place on 26 February 1927 when at a public event at an Ahmednagar High School, Rashtriya Shala, that was attended by Baba and more than a dozen of his manly, Sadashiv Borkar, one of the disciples, gave an address in which he announced the prospective opening of Mehrashram, a new institution that would provide free board and lodging for all its students. అయితే బాబా తలపెట్టినటువంటి ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చిన మొట్టమొదటి ఆచూకీ ఎప్పుడు ప్రపంచానికి అందింది అంటే ఇది 26 ఫిబ్రవరి 27 నాడు అహ్మద్నగర్ లో ఒక స్కూల్లో పెద్ద ఫంక్షన్, గవర్నమెంట్ స్కూల్లో బాబాని పిలిచారు. ఎవరో ఉన్నారు అందులో, టీచర్లో ఎవరో ఉంటారు కదా, ప్రిన్సిపాల్. బాబాని పిలిచుకెళ్ళాడు. వచ్చి ఒక 60 మంది మండలి వాళ్ళని కూడా వెంట పెట్టుకుని వెళ్ళారు. అక్కడ సదాశివ్ బోర్కర్ అని ఒక మండలివాడు, అంటే బాబా చెప్పిన మీద అతను అనౌన్స్ చేయించాడు. ఏమని? తొందరలో మెహరాశ్రమ్ స్కూల్ అనేది మెహరాబాద్ లో ప్రారంభమవుతోంది. అక్కడ అందరికీ కూడా ఉచితమైనటువంటి భోజన వసతి, విద్యా బోధన జరుగుతుంది. అందరూ షాక్ అయిపోయారు. ఇది అది మొదలెట్టడమే అప్పుడే, అది మొట్టమొదటి సూచన అన్నమాట. జస్ట్ 3 days ఆఫ్టర్ దిస్ అండ్ 1st March ది హజరత్ బాబాజాన్ హై స్కూల్ వాజ్ ఫార్మలీ ఓపెన్ ఎట్ లోయర్ మెహరాబాద్. ఇది అయింది 3 రోజులు, 1 మార్చి 27 నాడు ఓపెనింగ్ అన్నారు. బాబా మొదలు పెట్టేశారు. ఫార్మల్లీ ఓపెన్ అట్ లోయర్ మెహరాబాద్. అది ఎక్కడ ఓపెన్ చేశారు? దిగువ మెహరాబాద్ లో ఓపెన్. అట్ దట్ టైమ్ జస్ట్ ఏ ప్రైమరీ స్కూల్, మొట్టమొదట హై స్కూలే కానీ ముందు ఎలిమెంటరీ స్కూల్ పెడతామన్నారు. బట్ సూన్ టు ఎన్కంపాస్ మోర్ స్టాండర్డ్స్ అండ్ ఏ మచ్ హైయర్ గ్రేడ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ దాన్ ది ఓల్డ్ స్కూల్ హెడ్ డన్. పూర్వం
వీళ్ళకి తోచింది చెప్పేవారు. ఇప్పుడు అలా కాదు, చాలా ప్రామాణికంగా ఉండాలి. గవర్నమెంట్ స్కూల్స్ లో ఏం చెప్తున్నారు అదే మనం చెప్పాలి కదా. ఇక్కడ చదువుకున్నవాడు పై చదువులకు వెళ్ళిపోవాలి, వాడు ఆ లెవెల్లో మనం ఉండాలి. కావాలంటే ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషన్ కూడా ఇది సరిపోయేలా ఉండాలి, పునాది అంత లెవెల్లో మనం ఉండాలి అని చెప్పారు బాబా. 2 months later, on 1st May, witnessed the inauguration of the Mehra Ashram itself. అంటే 2 వ్యవస్థలను బాబా మొదలెట్టింది. ఒకటి హజరత్ బాబాజాన్ హై స్కూలు, మెహరా ఆశ్రమం 2 1st May నాడు ఇది కూడా ప్రారంభించేశారు. బిట్వీన్ ది ఎండ్ ఆఫ్ డిసెంబర్ అండ్ ది బిగినింగ్ ఆఫ్ మే. ఎండ్ ఆఫ్ డిసెంబర్ అంటే అది మొదలెట్టినప్పుడు ఇది హజరత్ బాబాజాన్ హై స్కూల్, ఇది మెహరా ఆశ్రమాలు. ఈ మధ్యకాలంలో Baba had established the basic institutional framework that he would use over the next 20 months in putting his plans into effect. మొత్తం ప్లాన్స్ అన్ని తయారు చేసేశారు ఆయన. హాస్టల్ ఎలా ఉండాలి కదా, కుక్ ఎవడు, ఎలా ఉండాలి, దాని టైమింగ్ ఏంటి, టైం టేబుల్ ఏంటి, టీచర్లు ఎవడు, సూపరింటెండెంట్ ఎవడు, ప్రిన్సిపాల్ ఎవడు, వాడి కింద అసిస్టెంట్ ఎవడు, వీడికి ఎవడో దగ్గు జలుబు వస్తే ఎవడు చూస్తాడు, ఇవన్నీ కూడా మొత్తం సిద్ధం చేసేశారు. దో దేవర్ related and overlapped in certain areas, the Hazrat Babajan High School and Mehra Ashram were distinct institutionally and in their core purposes. ఎందుకు ఇలా పెట్టాడు అంటే ఎవరికీ తెలియలేదు. కానీ ఈ 2 విడిగానే ఉండాలన్నారు. విడిగానే ఉండాలి అంటే వీటిని మొదలు పెట్టడంలో ఆయన ఆశించిన ప్రయోజనము కూడా వేరు వేరు అంచేత ఈ 2 విడిగానే ఉండాలన్నారు. ఇలా విడిగానే మెయింటైన్ చేసేవారు. The high school offered a high quality curriculum with a range of basic classes in basic subjects as in any other standard school at that time. ఆ కాలంలో ఏ హై స్కూల్లో మంచి స్టాండర్డ్ హై స్కూల్ ఏది చూసినా ఎలా ఉందో ఇదిగో హజరత్ బాబాజాన్ హై స్కూల్ అలాగే ఉండే పర్ఫెక్ట్ గా. ప్రతి సబ్జెక్ట్కి సైన్స్కి ఒకటి, సోషల్కి ఒకటి మాస్టర్, దానికో సబ్జెక్ట్, అలా మ్యాథమెటిక్స్, లాంగ్వేజెస్ అలా ఉండేవి అన్నీ కూడా. Winning its accreditation in early July 1927 from Bombay University as an institution of secondary education, it provided the public fees and legal umbrella under which educational activities at Mehrabad were carried on. ఇక ఎంత మాత్రమో ఈరోజు ఇంటి దగ్గర నడిపేటువంటి పాఠశాల కాదు, ఇప్పుడు మంచి గవర్నమెంట్ రికగ్నిషన్ వచ్చేసింది. రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, అక్రెడిటేషన్ కూడా వచ్చేసింది. ఇక్కడ చదువుకున్నవాడు ఏ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నా జాయిన్ అయిపోవచ్చు. తర్వాత హయ్యర్ సెకండరీ స్కూల్గా వీళ్ళకి పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్ కూడా జూలై 27లో తెచ్చుకున్నారు. అగైన్ ద గర్ల్స్ అండ్ బాయ్స్ వర్ స్కూల్ సెపరేట్లీ. కొంతమంది అమ్మాయిలు కూడా చేరారు. మరి అరంగంలో కూడా మగపిల్లలు ఒకటే కదా, ఆడపిల్లలు కూడా ఉంటారు కదా, మరి వీళ్ళ సంగతి ఏంటని అడిగారు. సరే కానివ్వండి, విడిగా వాళ్ళకు కూడా ఒక క్లాసు విడదీసి పెట్టమన్నారు. The girls' school, which had been opened in Arangam village in April, ముందు అరంగం విలేజ్ లో ఓపెన్ చేయమన్నారు దాన్ని, ఎందుకంటే బిల్డింగ్ లేవు, వసతి లేరు కదా. మూవ్ ది నెక్స్ట్ మంత్ టు ది పోస్ట్ ఆఫీస్ ఇన్ లోయర్ మేరాబాద్. లోయర్ మేరాబాద్ లో రైల్ ట్రాక్ దగ్గరలో పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ ఉండేది. మనం ఒకసారి వెనక్కి గుర్తు చేసుకుంటే అందులో ఒరిజినల్ గా ఓ హాల్ ఉండేది, ఓ వరండా ఉండేది. హాల్లో బాబా, అలాగే మాసాజీ, బెయిదులు, ఇలాగ ఈ 3-4 ఉండేవారు అందులో. సడన్ గా దౌలత్మాయి, మెహరా, సోనామసి, ఖుర్షిద్ వీళ్ళ 4 ఫస్ట్ ఉమెన్ మండలి రమ్మన్నారు బాబా. వాళ్ళు వచ్చేసారు. 2 పిల్లలు, మెహరా ఏమో 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటుంది, ఖుర్షిద్కు 1 ఏడాది పెద్దదేమో అంతే. ఈ మిగిలిన 2 పెద్దవాళ్ళు వచ్చేసారు. 4 రాగానే బాబా మరి బెడ్డింగ్లు తీయండి అన్నారు. బయటికి తీసి వరండాల్లో పెడేశారు, గోడకి జారేసి. లోపల ఆడవాళ్ళు లోపల ఉండండి, బయట ఉంటే మీకు రక్షణ లేదు అన్నారు. అంచేత ఈ 3 బయట పడుకునేవారు. చలైనా ఎంత కటికి దోమలు కుట్టినా, పావులు తేళ్లు తిరుగుతున్నా బయటే పడుకునేవారు బాబా. ఇప్పుడు ఏమైంది, ఆడపిల్లల స్కూల్ అందులో పెట్టించారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు లోపల ఆడవాళ్ళు పెట్టారు కదా. necessitating the relocation of women mandali to the waiting building on the other side of the road. మనం ధోని దగ్గర నుంచి ఆ మండలి హాల్కి వెళ్తూ ఉంటే ఈ ఎడం చేతి పక్కన ఆ మూల కొన్ని బిల్డింగ్లు ఉంటాయి, బాత్రూములు, కాంప్లెక్స్ లాగా ఉంటాయి అవన్నీ కదా. ఆఫీసర్స్ అక్కడ భోజనానికి వచ్చినప్పుడు ధర్మశాలలో భోజనం చేసే ముందు ఇక్కడ టాయిలెట్ కు వెళ్ళడం, లేకపోతే స్నానం చేసేవాడు స్నానం చేయడం, చేతులు కాళ్ళు కొడుక్కోవడం, అంతా ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉండేవారు కదా. అందుకని అది మంచి వసతిగా ఉండేది. అందులోకి మార్చేసారు. ఈ ఆడవాళ్ళు 4 పోయి అక్కడ ఉండమన్నారు.
పోస్ట్ ఆఫీస్ భవనం ఖాళీ చేసి ఈ బాత్ కాంప్లెక్స్ వాడుకునేవారు. Meanwhile, the boys' division, which comprised the high school per se, conducted its classes in building. వీళ్ళకి మాత్రం మగవాళ్ళకి వేరేగా వాళ్ళకు ఒక వసతి ఉండేది. ఫస్ట్ సమ్ టెంపరీ హట్స్ బట్ సూన్ ఇన్ పర్మనెంట్ స్ట్రక్చర్. మొట్టమొదట తడికిలి, బాబాది ఎప్పుడు వెదురు తడికిలే, వెదురు తడికిలి ఎప్పుడు. తర్వాత రేకు ఇలా మడతలు మడతలుగా ఉండే కెరటాల్లాగా ఉండేటువంటి రేకులు ఉంటాయి కదా, కొరిగేటెడ్ షీట్స్ అంటారు అవి. అది పర్మనెంట్ స్ట్రక్చర్ అంటే అది. వీటిలో ఆ క్లాసులు నడుస్తూ ఉండేవి. అట్ ది ఫుట్ ఆఫ్ ది హిల్ అండ్ జస్ట్ అక్రాస్ ది రోడ్ ఇన్ ది విసినిటీ ఆఫ్ ది ఓల్డ్ బంగ్లా. ఆ కొండకి ఎదుగునే అక్కడ ఉండేవి. బై ఎర్లీ ఏప్రిల్ 7 boys ఇంక్లూడింగ్ 15 boarders. బై ఎర్లీ ఏప్రిల్ 70 boys ఇంక్లూడింగ్ 15 boarders had enrolled. 70 మంది పిల్లలు మొత్తం మీద ఉండేవారు. అందులో 15 మంది ఇక్కడే భోజనం చేసి ఇక్కడే వసతి ఉండేవారు, ఇక్కడే పడుకునేవారు. వారు మిగిలిన వాళ్ళు అరంగం వాళ్ళు వెళ్ళి వస్తూ ఉండేవారు అనమాట. ఈవెన్ ఆఫ్టర్ ది ఓపెనింగ్ ఆఫ్ ది మెహరాశ్రమ్ ఇన్ మే, ఆల్ ఆఫ్ ది బాయ్స్ డిడ్ బేసిక్ క్లాస్ వర్క్ టుగెదర్ ఇన్ ద మార్నింగ్ అవర్స్ ఇన్ హజరత్ బాబాజాన్ హై స్కూల్ ఫెసిలిటీస్ ఇన్ లోయర్ మెహరాబాద్, divided into different groups by language, Marathi, Gujarati, Hindustani and later Persian, but sharing English as a common overall medium. అయితే 2 స్కూల్స్ నడుస్తున్నాయి ఇక్కడ మనకి, హజరత్ బాబాజాన్ హై స్కూలు, మెహరాశ్రమ్. ఈ హజరత్ బాబాజాన్ హై స్కూల్ అనేదానికి పక్కా అంతా కింద ఉండేది కొండ కింద. అంచేత పొద్దున్న చదువు క్లాసులు మొదలయ్యే వరకు అందరూ కిందకు వచ్చేసేవారు. వీళ్ళని 4 గ్రూపుల కింద తీసేసేవారు, 4 భాషా బృందాలు. ఎందుకంటే టీచరు ఒక గ్రూప్కి ఆ భాషలో చెప్పాలి కదా వాడికి, లేకపోతే అర్థం అవుతుంది పిల్లలకి. ఇలా విడివిడిగా. అయితే ఇంగ్లీష్ వచ్చేటప్పుడు అందరూ కలిసి ఒకచోటే ఇంగ్లీష్ కామన్ వీళ్ళందరికీ కూడా. ఇలాగా నడుస్తూ ఉండి ఈ 2 స్కూల్స్ ఇలా నడిచేవి. ఓవర్ ద నెక్స్ట్ ఇయర్ అండ్ హాఫ్ a large core of boys who never got involved in a more spiritually oriented efflorescence of Mehrashram got their schooling, sports, general care and supervision in the high school, and for boarders in what came to be called the branch ashram under the management of Baba's disciple Ravu Saheb. ఇక్కడ నెమ్మదిగా మెహరాశ్రమం అంటే ఏంటో మనకు బోధపడేలాగా చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఈ హై స్కూల్లోకి వచ్చేటప్పటికి 100% మామూలు విద్యాబుద్ధులు చెప్పడం అంతే. ఈ మెహరాశ్రమంలో ఉన్న పిల్లలకి ప్రేమాతిశయం నెమ్మదిగా అంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా వారికి ఆసక్తి ఉండేదన్నమాట. అయితే ఈ రావు సాహెబ్ అనేవాడు మేనేజర్గా ఉండేవాడు. రావు సాహెబ్ కళ్ళద్దాలుండి బాగా పొడుగు, అందరిలోకి మనం పాత ఫోటోలు చూసి అందరికంటే పొడుగెత్తనే రావు సాహెబ్. ఇతను మేనేజర్గా ఉంటూ ఉండేవాడు. ఇతను అక్కడ ఏం చేశారంటే ఒక బ్రాంచ్ ఆశ్రమ్ అని ఒకటి ఉండేది. అది తర్వాత చెప్తారు, దాని ఇది ఏమిటి ప్రత్యేకత అనేది మనకి ముందు తెలుస్తుంది అనమాట. Though they commingled in certain ways, the Hazrat Baba Jan High School and Mehrashram flowed separately as different life streams and different courses. అంచేత 2 స్కూల్స్ చదువుకోవడానికి ఒక్కొక్కసారి పొద్దున కలిసినప్పటికీ పిల్లలు 2 ఖచ్చితంగా వీళ్ళ సిలబస్ ఒకలా నడిచేటి, వాళ్ళ పాఠాలు ఒకటి వీళ్ళ పాఠాలు ఒకటిలాగే నడుస్తూ ఉండేవి. సెపరేట్ గానే బాబా మెయింటైన్ చేశారు. ది ఎక్స్ట్రాడినరీ అవుట్ బర్స్ట్ ఇన్ మెహరాశ్రమ్ at the end of 27 left most of the Hazrat Baba Jan High School students largely untouched. మనం అనుకుంటున్నామే పిల్లలంతా ప్రేమాతిశయం ఎక్కువైపోయి ఒక్క పెట్టున రోధించేవారని. ఇవన్నీ హజరత్ బాబాజాన్ స్కూల్ స్టూడెంట్స్కి సంబంధం లేదు. ఇదంతా మెహరాశ్రమంలో జరిగేటువంటి వ్యవహారం మాత్రమే. అంటే ఆయన మొట్టమొదటే అది విడదీసి పెట్టిన కారణం అదనమాట. ఫర్ ది మెహరాశ్రమ్ వాజ్ ఇంటెండెడ్ ఫ్రమ్ ద బిగినింగ్, యాజ్ బాబా ఎంఫసైజ్డ్, నాట్ యాజ్ ఎ ప్రోగ్రామ్ టు సర్వ్ ద పర్పసెస్ ఆఫ్ మెటీరియల్ ఎడ్యుకేషన్, but as an institution whose primary focus, indeed, whose sole aim was to give spiritual training. బాబా మొదటి రోజు నుంచి ఏం చెప్పేవారంటే మెహరాశ్రమ్ అనేది నా దృష్టిలో దాని అసలు ధ్యేయము చదువు చెప్పడం కాదు, ఆధ్యాత్మిక శిక్షణ. అది ప్రధానం నాకు మెహరాశ్రమ్ అనేది
అని చెప్తూ వచ్చారు. దిస్ వుడ్ redound not only to the benefit of the boys themselves but to greater society. ఇది ఆ పిల్లలకు మాత్రము ప్రయోజనం చేకూరడం కోసం కాదు బాబా యొక్క ఉద్దేశం, సమాజాన్ని మెరుగుపరచడం. ఈ పిల్లలు రేపొద్దున సమాజంలోకి వెళితే సమాజమే అప్గ్రేడ్ అవుతుంది అని. యాజ్ హీ సెడ్ ఆన్ ది 11th April, 11 ఏప్రిల్ నాడు బాబా ఇలా అన్నారు, ద ఎడ్యుకేషన్ దట్ విల్ బి ఇంపార్టెడ్ టు ది బాయ్స్ ఇన్ ది ఆశ్రమ్ will also prove an advance towards the political salvation of India. చూసారా, మొన్న మనం చెప్పుకున్నాం, మహాత్మా గాంధీ గొప్ప సేవ చేసేస్తున్నాడు, దేశానికి స్వతంత్రం ఇచ్చేస్తాడంటే బాబా అన్నారు, సద్గురువులు అవతారుడు అంతకంటే చాలా రెట్లు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు, దానివల్ల వస్తుంది ఇది అంతా. ఇప్పుడు బాబా అంటున్నారు, మెహరాశ్రమంలో వాళ్ళకి చెప్పి పాఠాలు చివరికి భారతదేశానికి ముక్తి కలిగిస్తాయి, అంటే మోక్షం కలిగిస్తాయి, ఈ బానిస సంఖ్యల నుంచి బయటపడేస్తాయి అని చెప్పారు బాబా. Thus, besides the spiritual advancement of the country, it will be materially benefited too. అంచేత భారతదేశానికి ఆధ్యాత్మిక ప్రయోజనం కలగడం మాత్రమే కాకుండా భౌతికంగా కూడా అది బాగా ముందుకు పురోగమిస్తుంది. ఇప్పుడు దాని ఫలితం అన్నమాట మనకి ఇవాళ అన్ని చూస్తున్న డెవలప్మెంట్ అంతా. మన పిల్లలు అమెరికాలో వెళ్ళిపోవడాలు, ఫ్రెంచ్ వెళ్ళిపోవడాలు, ఇవన్నీ దేశాలు వెళ్ళిపోతున్నారంటే ఆ రోజు ఆయన వేసిన సీడ్. దీస్ బాయ్స్ at the completion of the course will have no longer any bias or a prejudice against any particular religion as is the case these days. ఆ రోజుల్లో ఈ స్కూల్ స్టార్ట్ చేసేటప్పుడు 1927లో కుల వ్యవస్థ విజృంభించి ఉంది, మత వ్యవస్థ దారుణమైన పరిస్థితిలో ఉంది, ఎక్కడ చూసినా అడ్డుగోడలే, వాడు వేరు నేను వేరు, అంత క్లాసెస్ వర్గాల కింద విడిపోయి ఉండే సమాజం అంతా. కానీ ఈ మెహరాశ్రమంలో చదువుకున్న పిల్లలు వీళ్ళ మొదటి రోజు నుంచి కూడా ఈ వర్గ వైషమ్యాలు లేకుండా వాళ్ళు పెరుగుతారు అని చెప్పారు బాబా. వాళ్ళకి ఈ పొరపచ్చాలు కాని ఈ వైషమ్యాలు కాని ఉండనే ఉండవు. ఒక మతానికి పట్ల వాళ్ళకి ఇష్టము, ఇంకొక మతం పట్ల అయిష్టము అనేటువంటిది ఉండదు. అండ్ విచ్ హ్యాస్ లెడ్ టు మచ్ స్ట్రైఫ్ అండ్ స్లాటర్ ఆల్ ఓవర్ ది కంట్రీ. దేశంలో ఎక్కడ చూసినా ఎక్కడికక్కడ చంపేసుకోవడాలు, హిందువుల్ని ముస్లింలు ఆ గొడవలు ఎలాగ ఉండే కదా మొదటి నుంచి, అలాగా ఇవన్నీ కూడా ఇప్పుడు నెలకొని ఉన్న వాతావరణం. ఇది ఈ పిల్లల్లో ఉండదు సుమా. దీస్ బాయ్స్ ఇన్ హూమ్ ద సీడ్స్ ఆఫ్ హేట్రేడ్ అండ్ ఫెనటిజం విల్ బి డిస్ట్రాయిడ్, a real toleration for all religions and beliefs created will teach a universal religion to all. అంటే ఆ మెహరాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే వీళ్లలో ద్వేషము, మూఢమైనటువంటి మతాభిమానము అవి బీజాలే లేకుండా చేసేశారట బాబా, మొలకెత్తకుండా తీసి పారేస్తారనమాట. అది వాళ్ళు అన్ని మతాల పట్ల సహనము, అన్ని విశ్వాసాల పట్ల సహనము ఇది పెంచుకుని సార్వజనీనమైనటువంటి మతాన్ని ప్రపంచానికి చెప్తారు. ఇన్ ద సిరీస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ న్యూస్ ఆర్టికల్స్ ఇన్ an array of English, Marathi, Gujarati, Urdu, Persian newspapers in April, May and the months that followed, the primacy of the spiritual aspect of the educational experience was featured. బాబా ఏ స్టైల్లో చేశారో తెలుసా అండి? 5-6 భాషల్లో, ఇంగ్లీషు, మరాఠీ, హిందీ, ఈ గుజరాతీ, ఈ అన్ని భాషల్లో అడ్వర్టైజ్మెంట్స్ అన్ని లీడింగ్ న్యూస్ పేపర్స్ లో ఇచ్చి ఈ ధ్యేయం ఏమిటంటే ఇది ఉట్టి విద్యాబోధన మాత్రం కాదు అని చెబుతూ ఉండేవారనమాట. ఆధ్యాత్మిక దృష్టికోణము అది ప్రధానము, సర్వోత్కృష్టమైనటువంటి అంశం అది, మిగిలిన విద్యాబోధన మామూలు అని ఈ ప్రతి భాషలో కూడా ఆ అడ్వర్టైజ్మెంట్ లో నొక్కి చెప్పడం జరిగింది. పబ్లిష్డ్ ఇన్ 16 న్యూస్ పేపర్స్, 16 న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారండి, ఇంక్లూడింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా, ద బాంబే క్రానికల్, ఇండియన్ డైలీ మెయిల్. అవి 3 లీడింగ్ అనమాట ఆ రోజుల్లో. అండ్ అదర్స్ అమౌంట్ ది మండలి వర్ మేకింగ్ ఎఫర్ట్స్ అలాంగ్ సిమిలర్ లైన్స్. మండలి వాళ్ళు కూడా వీళ్ళు ఈ ఆ బంధువుల ద్వారా, తెలిసిన వాళ్ళ ద్వారా ఈ ప్రచారం ఇది చేస్తూ ఉండేవారు. ఇక్కడ బాబా ఇలా స్కూల్ ఓపెన్ చేస్తున్నారు, పిల్లల్ని పంపించండి అని. ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ in a British newspaper illustrates the kind of publicity that the school was giving
డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఆ రోజుల్లో బాబా ఎంత ఉధృతమైన స్థాయిలో ఈ మండలి వాళ్ళని సతాయిస్తూ ఉండేవారు. ఒక ఉదాహరణ, రుస్తం ఆది అన్నగారు, అతన్ని ఇంగ్లాండ్ పంపించారు. ఇంగ్లాండ్ వెళ్ళి ఆ ఇంగ్లాండ్ పిల్లల్ని నువ్వు సంపాదించి ఎలాగోలాగా ఒప్పించి ఎంతో కొంతమంది తీసుకురా అని డబ్బు ఇచ్చి పంపించారు. అక్కడికి వెళ్ళి తంటాలు పడ్డాడు. మెరిడిత్ స్టార్ అనే భారతదేశ సంస్కృతి అంటే చాలా ఇష్టం అతనికి. అతను ఏదో చిన్న ఆశ్రమం నడుపుతుంటే అతను వెళ్ళి కలిశాడు. కలిసి ఇలా మెహర్ బాబా పంపించాడు, నచ్చింది అతనికి. బాగానే ఉంది బాబా పద్ధతి, నాకు నచ్చిందో అన్నాడు. అంచేత ఇద్దరు కలిసి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఒక్కడు కూడా రాలేదు, ఒక్కడు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే అసలు నల్లవాడు నడిపే స్కూల్లో తెల్లవాడు చేరడం ఏమిటి? మొట్టమొదటి వాళ్ళకి అక్కడ వ్యతిరేకం. మనం వాడికి చెప్పాలి కానీ వాడి మనకి చెప్పడం ఏంటి అనేటువంటి పరిస్థితి. సో బాబా పాపం చాలా విచారంతో ఉత్తరం రాశాడు. బాబా, బోల్డ్ ఆశలు పెట్టుకుని నన్ను ఇక్కడ పంపించో, బోల్డ్ డబ్బు ఖర్చు అయిపోయింది, ఇక్కడ ఒక్కను కూడా తీసుకురాలేకపోతున్నాను, నా మొహాన్ని నీకు ఎలా చూపించాలో బాధగా ఉంది అని రాశాడు. అప్పుడు బాబా తిరిగి రాశారు, ఏమిరా నీకు తెలియకుండా నిన్ను వాడుకొని పాశ్చాత్య దేశాలకు నాకు మధ్యన కేబుల్స్ వేసేసుకున్నాను, ఆ పని కోసమే నేను పంపించాను కానీ నువ్వు ఒరగబెట్టేది ఏమీ లేదు వచ్చి అన్నా. ఆ పని చక్కగా నెరవేర్చావు నువ్వు, కేబుల్స్ వేసేటువంటి పనిని, ఇక చాలు నువ్వు వచ్చి వెనక్కి అని పంపించారు. తను బ్రిటన్లో ఇచ్చినటువంటి యాడ్, ఎవరు అతను ఇచ్చిన యాడ్ అన్నమాట ఇది, రుస్తం ఇచ్చిన యాడ్, అది ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా పొందుపరచడం జరిగింది. ఏ యూనిక్ ఇన్స్టిట్యూషన్, ఒక అద్వితీయమైనటువంటి విద్యా వ్యవస్థ. దెర్ ఈజ్ మచ్ టాక్ అబౌట్ బ్రదర్హుడ్. విశ్వసోదరత్వం గురించి ఏ వేదిక మీద చూసినా ఉపన్యాసాలు దంచేసి బొళ్లే ఎక్కడ చూసినా. బట్ నాట్ మెనీ అటెంప్ట్స్ టు మేక్ ఇట్ ప్రాక్టికల్ హ్యావ్ హిదర్ టు బీన్ మేడ్. కానీ వాటిని ఆచరణలో పెట్టడానికి ఎక్కడా చిన్న ప్రయత్నం కూడా ఇంతవరకు ఎవడూ చేసి ఉండలేదు. An unique effort in this direction is now being made in India by Meher Baba, an Indian teacher whose reputation for wisdom and sanctity is well known throughout India. అటువంటి ప్రయత్నము ఇప్పుడు మెహర్ బాబా అనే ఒక ఆధ్యాత్మిక గురువు భారతదేశంలో ఉన్నాడు, ఆయన మొదలు పెట్టాడు. ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క పవిత్రత భారతదేశం అంతా కూడా చాలా ప్రాచుర్యం పొందినటువంటి విషయం. He has founded an institution known as Meher Ashram in Ahmednagar, not far from Pune. భారతదేశంలో ఉన్న పూనాకి దగ్గరలో ఉన్న అహ్మద్నగర్ అనే పట్టణంలో మెహరాష్ట్రం అనే స్కూల్ ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు. అడ్మిషన్ టు దిస్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఫ్రీ టు బాయ్స్ ఏజ్డ్ 10 to 16. ఇక్కడ ఏ ఫీజులు కట్టవలసిన అవసరం లేదు, అంతా ఉచితమే. 10 ఏళ్ల నుంచి 16 ఏళ్లు బాలురు కావాలి, అదొకటే మా క్వాలిఫికేషన్. ఏజ్ రిస్ట్రిక్షన్ వాళ్ళ మగపిల్లలు అయి ఉండాలి, ఇంతే. ఈ పారామీటర్ సరిపోతే వాడికి ప్రవేశం ఉచితం. బోర్డ్, ఎడ్యుకేషన్, మెడికల్ అటెన్షన్ అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ప్రొవైడెడ్ ఎంటైర్లీ ఫ్రీ ఆఫ్ చార్జ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. ఒక 2 ఏళ్ల పాటు చదువు ఫ్రీ, భోజనం ఫ్రీ, మెడికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కూడా ఫ్రీ 2 ఏళ్ల పాటు. అలాగే దారి ఖర్చులు కూడా, అంటే వాడు స్కూల్లో జాయిన్ అవుతానంటే దారి ఖర్చులు ఇస్తారు, వాడు అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి వెళ్ళి వస్తానంటే దారి ఖర్చులు ఇస్తారు, ఇవి కూడా వాడు ఉచితంగా ప్రొవైడ్ చేస్తారు. బాయ్స్ ఆఫ్ ఆల్ రేసెస్ అండ్ క్రీడ్స్ ఆర్ వెల్కమ్. అన్ని దేశాలకు, అన్ని తెగలకు, అన్ని జాతులకు చెందినటువంటి బాలురు ఆహ్వానం ఉంది, ఎవరైనా రావచ్చు. దేర్ ఆర్ ఆల్రెడీ 80 బాయ్స్ ఎట్ మెహరాశ్రమ్. ఇప్పటికే 80 మంది పిల్లలు ఆ మెహరాశ్రమంలో చదువుకుంటున్నారు. ఎట్ మెహరాశ్రమ్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ ఎస్ ఎ చారిటబుల్ బోర్డింగ్ స్కూల్. అంటే ఇదేదో గర్భదరిద్రుల పిల్లలకే అనుకుంటున్నారేమో, అది కాదు సుమా. ఇట్ ఈజ్ ఓపెన్ టు రిచ్ అండ్ పూర్ అలేక్. డబ్బున్నవాడి పిల్లలు, దరిద్రుడి పిల్లలు సమానముగా అక్కడ ఆదరణ పొందుతారు. నో అటెంప్ట్ ఎట్ కన్వర్షన్ ఈజ్ మేడ్. ఒక మతము నుంచి ఇంకొక మతములోనికి మార్పిడి అనేటువంటిది అక్కడ జరగదు. మళ్ళీ భయం కదా, హిందువులు చేసేస్తారు వీళ్ళందరినీ. But the universal truth underlying all religions are taught together with full secondary education. Secondary education అంటే మనకి 10th క్లాస్ వరకు. ఆ 10th క్లాస్ వరకు ఆ విద్యా ప్రమాణాలను అనుసరించి ఆ సిలబస్ ప్రకారము విద్యాబోధన జరుగుతుంది. అంతేకాకుండా అన్ని మతాల
అడుగున దాగి ఉన్నటువంటి సారాన్ని కూడా వాళ్ళకి బోధించడం జరుగుతుంది. ఎ స్టాఫ్ ఆఫ్ కాంపిటెంట్ టీచర్స్ ఈజ్ రిటైన్. ప్రతి సబ్జెక్ట్కి కూడా సామర్థ్యం కలిగినటువంటి ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయడం జరిగింది. పేరెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ షుడ్ కమ్యూనికేట్ విత్ మీ ఇమీడియట్లీ. అంటే రుస్తం అన్నమాట. మీకు ఏ తల్లిదండ్రులు అయితే తమ పిల్లల్ని ఈ స్కూల్కి పంపించాలనుకుంటున్నారో ఇదిగో నాకు కాంటాక్ట్ చేయొచ్చు. అతను ఫోన్ నెంబరు ఏదో ఇచ్చాడు అతను. ఆ రోజుల్లో బహుశా మరి ఎలా ఉండో మనకు తెలియదు. అతను మెన్షన్ చేశాడు అనమాట, నన్ను వెంటనే మీరు కాంటాక్ట్ చేయండి. యాజ్ ఏ పార్టీ ఆఫ్ బాయ్స్ కండక్టెడ్ బై ఏ పబ్లిక్ స్కూల్ మ్యాన్ విల్ లీవ్ వెరీ షార్ట్లీ. అంటే ఇప్పటికే మేము ప్రయత్నం చేస్తున్నాం, ఒక బ్యాచ్ మేము తొందరలోనే పంపించడానికి ఏర్పాట్లు చేశాం అంచేత నాకు వెంటనే తెలియచేయండి. ఏ ఫ్యూ సెలెక్టెడ్ బాయ్స్ విల్ బి టేకెన్. అంటే 100 మంది వచ్చేస్తే 100 మందిని తీసుకెళ్లిపోలేం మేము. దానిలో కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళు మేము తీసుకువెళ్తాం. కింద రుస్తం, కైకుత్తురు, సరోష్ ఇరానీ ఫ్రమ్ లండన్. All this preparation culminated in a formal inauguration of Mehrashram on 1st May 1927 in a ceremony that featured a procession to a cottage at the edge of Arangam village. అరంగాం గ్రామానికి పులిమేరల్లో ఉండేది ఆ రోజుల్లో. మేర క్లినిక్ ఇప్పుడు మధ్యకు వచ్చేసింది. ఆ రోజుల్లో గ్రామం అంతా చుట్టూ కోట ఉంది చూడండి, ఆ కోట గోడలాగా ఉంటది కదా, ఆ గోడల మధ్యలో ఉండేది గ్రామం అరంగా. బాబా శరీరం వదిలిపెట్టినప్పుడు కూడా అలాగే ఉండేది. ఆ కోట గోడ మధ్యలోనే గ్రామం ఉండేది. ఇప్పటికీ ఉంది. మీరు చూస్తే మనం అండర్ పాస్ నుంచి వెళ్తాను చూడండి, వెళ్ళగానే అక్కడ కోటలాగా కనపడద్దు, ఆ మధ్యలో ఉండేది. తర్వాత బయటవన్నీ తర్వాత డెవలప్ అయినాయి అవన్నీ కూడా. అంచేత ఆ గ్రామం పొలిమేరల్లో ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ క్వార్టర్స్ కి ప్రొసెషన్ గా ఊరేగింపుగా బాబా తీసుకెళ్లి ఇనాగరేట్ చేశారు దాన్ని. విచ్ సెర్వ్డ్ యాజ్ ద ఒరిజినల్ మెహరాశ్రం ప్రెమిసెస్. ఎందుకంటే ఫ్యామిలీ క్వార్టర్సే మొట్టమొదటి ఆ స్థలం, అక్కడే మొదలు పెట్టారు దీన్ని. బెహరంజీ హూ ఫ్రమ్ దిస్ టైమ్ ఆన్ బికేమ్ నోన్ యాజ్ బై హిస్ టైటిల్ బొవా సాహెబ్. బొవా సాహెబ్ అంటే బహుశా పెద్ద దొరగారు అంటారు చూడండి, పెద్ద సారు బొవా సాహెబ్ అది అతని పేరు బొవా సాహెబ్ బెహరంజీ. అయితే ఇతని గురించి ఒక 2 మాటలు మనం చెప్పుకుందాం. బెహరంజీ గుర్తుంటే పర్వాలేదు, ఒక్కసారి గుర్తు చేసుకుందాం. బాబా ససూన్ హాస్పిటల్లో పుట్టారు, మనందరికీ తెలుసు కదా. 1894 ఫిబ్రవరి 25 నాడు జన్మించారు. కరెక్ట్గా 40 రోజుల తర్వాత అదే హాస్పిటల్లో, అదే వార్డులో, అదే మంచం మీద ఏ నర్సులైతే డెలివరీ చేశారో షిరీన్కి, అదే నర్సులు ఇతని తల్లికి డెలివరీ చేసి ఇతను పుట్టాట. ఇదంతా రికార్డ్ చేయబడి ఉంది మన దానిలో. అప్పటి నుంచి కూడా అంత అన్యోన్యమైనటువంటి ఫ్రెండ్షిప్ ఇతనికి ఉండేదట బాబాతో. చిన్నప్పుడు కలిసి ఒకేసారి స్కూల్కి వెళ్ళారట, ఒకే బెంచ్ మీద కూర్చుంటూ ఉండేవారట వీళ్ళంతా. బెహరంజీ అలాగే బాబా కిందికి దిగి వస్తూ ఉన్నప్పుడు హజరత్ బాబా దాన్ని ముద్దు పెట్టుకున్న తర్వాత 9 నెలలు పిచ్చివాడి కిందే ఉన్నాడు. ఈ అవ్వుడు ఫ్రెండ్స్ తోటి కూడా మాట్లాడేవారు కాదు. పాపం షిరీన్ వెళ్ళి తీసుకొచ్చేదట, నువ్వు రారా, నువ్వు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, నీతో ఏమన్నా మాట్లాడతాడేమో అని తీసుకొచ్చి పెట్టేది వాడిని. పెడితే ఏం మాట్లాడేవాడు కాదు ఆయన. నెమ్మదిగా కిందకి దిగి రావడం ప్రారంభమయ్యాక ఫస్ట్ ఇతనితోటి పరిచయం భుజమే చేసేవాడు. అమ్మయ్యా కొంచెం మామూలు మంచి అవుతున్నాడని తల్లి సంతోషించేదనమాట. ఇతను చిన్నప్పుడు కొన్ని క్లాసులు చదివి మానేశాడు. ఎవరు? బెహరంజీ. బాబాకి పెర్షియన్ బాగా వచ్చు. షిరీన్ అనేది వాడికి పెర్షియన్ నేర్చుకుంటాట, నీ దగ్గర నేర్పరా కొంచెం అనేది. సరే రాను నేర్పుతానని చెప్పి మొదలెట్టాడు. నేర్పితే బాగా చెప్పేవాడు. చాలా సంతోషించింది షిరీన్. అమ్మ నా కొడుకు మామూలు లేకపోతాడని బలవంతంగా కూర్చోబెట్టి రమ్మని, నువ్వు నేర్చుకో, నా కోసమన్నా నేర్చుకో అని అలాగూ కూడా ఉండేవాడు. అలాగే కస్బాపేటలో కళ్ళు అంగడి, కనీసం ఏదో వ్యాపారం పెట్టుకుంటే వీడికి స్థిమితం వచ్చేస్తని చెప్పి ఆ బెహరంజీని ప్రోద్బలం చేసి, నువ్వు పార్ట్నర్గా ఉండరా నా కొడుక్కి, ఉంటే నీతో పాటు వాడు మామూలుడు అయిపోతాడని చెప్పి అతన్ని పార్ట్నర్ని చేసి ఆ కళ్ళు అంగడి పెట్టించింది ఆవిడ షిరి. ఆ కళ్ళు అంగడిలో బాబాని కౌంటర్లో కూర్చోబెట్టి చాకరీ అంతా అర్థం చేసేవాడు. కానీ ఇతను పనిచేస్తూ ఉండేవాడు. అప్పటి నుంచి బాబాని విడిచిపెట్టలేదు అతను.
కూడా ఉన్నాడు. మంజలిమీములో కూడా బాబా కూడానే ఉన్నాడు. అలాగే తొలి మెహరాబాద్ మకాంలో కూడా బాబా కూడానే ఉన్నాడు. అతన్ని మొత్తం బాస్ చేశారనమాట బాబా. ఈ మెహరాశ్రమ్కి పెద్ద బాస్గా వ్యవహరించేవాడు. మేనేజ్డ్ ది ఇన్స్టిట్యూషన్ యాజ్ ఎ హోల్ అండ్ అబౌట్ 20 others, including a number among the monthly served as teachers and staff. ఒక 20 మంది బయట వాళ్ళు ఉండేవారు, కొంతమంది మండలి వాళ్ళు కూడా టీచర్ల కింద పనిచేస్తూ ఉండేవారు. వీళ్ళందరినీ మేనేజ్ చేసేది ఇతను. అంటే స్కూల్కి సంబంధించి మండలి వాళ్ళైనా సరే టీచర్లుగా ఉండే వాళ్ళందరికీ ఇతనే బాస్. On inauguration day, 10 students were enrolled, a diverse caste mix of Brahmins, Marathas and Mahars. మొట్టమొదటి రోజుని 10 మంది పిల్లల్ని ఆవేళ జాయిన్ చేసుకున్నారు. అందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణులు ఉన్నారు, మరాఠీస్ ఉన్నారు, మహర్స్ అంటే అట్టడుగు కులానికి చెందిన వాళ్ళు. It soon became obvious, however, that the Arangan cottage could not accommodate the needs of the schooling and boarding facility that was growing by leaps and bounds. నిమ్మలుగా పిల్లలు చేరిపోతున్నారు, అరుగు మీద పడుకోమంటున్నారు. ఆ క్లాస్ అవగానే అక్కడే వెళ్ళేమో బెడ్రూమ్లు చదువు పడుకునేవారు, మళ్ళీ పొద్దున్న లేపేసేవారు. ఇదంతా సరిపోయేది కాదు. ఏంట్రా బాబు ఇది, జనం రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అమ్మో మనం కొత్త జాగా చూడాలి అని దానికోసం వెతకడం మొదలుపెట్టారు. And so, in late June, Baba with several of the mandali forged openings in the thick rock wall to serve as doors in 2 of the tank rooms of the water reservoir on the hill, a formidable task accomplished with picks, crowbars and intensive muscular labor. బాబా పదని మనం వెతుకుదాం, ఏం చేయాలో ఆలోచిద్దాం, పదని నేను కొండ మీద తీసుకెళ్ళిపోయి మనకున్న బంగ్లా ఒకటే, ఏటది వాటర్ ట్యాంక్. ఈ ట్యాంకుని ఎలాగో మనం నివాస యోగ్యం చేస్తే గాని ఆ స్కూల్ని, ఆ పిల్లలందరినీ మనం ఇందులో వసతి ఇవ్వలేం. కాబట్టి మనం దీనికి కన్నాలు పెట్టి గుమ్మాలు పెట్టేసి దీనికి మొత్తానికి పైన ఏదో రూఫ్ వేసేసి దీన్నే మనం తక్కువ ఖర్చుతో భవనం కింద నివాస యోగ్యం కింద చేసేద్దాం అన్నారు. అంటే పెద్ద పెద్ద రాట్లలాంటివి పట్టుకొచ్చి వాటితో కొట్టడం, గుణపాలతో కొట్టడం, దారుణమైన ఆ రాతి గోళ్ళు మనం చూసాం కదా, వాటికి కన్నం పెట్టడం అంటే బాబాయే స్వయంగా గుణపంతో కొట్టేవారట. దాన్ని కొట్టి 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 మొత్తానికి దానికి కన్నాలు పెట్టి, దానికి చెక్క పెట్టి, ఫ్రేమ్ డోర్లు పెట్టి, తలుపులు పెట్టించారు. On 30th June, the Maharashtra boys moved in. 30 June నాడు పిల్లలందరినీ తీసుకొచ్చి ఇందులో పెట్టారు. Over the month that followed, the east tank room became a dormitory. ఒక్కసారి మనం ఆ బిల్డింగ్ ని మనం కొంచెం ఊహించుకోవాలండి. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మ్యూజియం ఉంటుంది కదా, అది ఈస్ట్ రూమ్ అంటారు. అది వీళ్ళందరూ పడుకునేటువంటి వసతి రూమ్. ఒకటి పక్కన ఒకడు 2 అడుగులు 3 అడుగులు పెట్టేవారు మనిషికి. అదే బెడ్డింగ్ లాగా వేసుకోవడం, ఆ పక్కన ఇంకొకడు, ఆ పక్కన ఇంకొకడు, అలాగే మొత్తం డార్మిటరీ. ద వెస్ట్ ట్యాంక్ రూమ్ బికేమ్ ఏ క్లాస్ రూమ్ అండ్ మీటింగ్ హాల్. ఇక దానికి అవతల పక్కన ఉన్నటువంటి రూమ్ ఎప్పుడు తాళం వేసి ఉంటుంది. ఇప్పుడు అది ఆ రూమ్లో క్లాసులు నడుస్తూ ఉండేవి. అలాగే సమావేశం ఏదైనా పెట్టాలంటే అక్కడే పెట్టేవారు. వైల్ ద రూమ్ ఫేసింగ్ టు ద సౌత్ బికేమ్ ది మెయిన్ ఆఫీస్ ఫర్ ది ఆశ్రమ్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ది స్కూల్ ఇన్ఫర్మరీ. ఇప్పుడు లైబ్రరీ ఉంది చూడండి అవతల పక్కి. అంటే మనం కొండ ఎక్కగానే మన పచ్చని గేట్ ఉంటుంది కదా, ఆ గేట్లోంచి లోపలికి వెళితే ముందు డోర్ ఉంటుంది దానికి, ఈ భవనానికి మెహర్ రిట్రీట్, అది లైబ్రరీ, అది ఆఫీస్ రూమ్. అక్కడ బోవా సాహెబ్ ఉండేవాడు. అలాగే ఎవరికైనా పిల్లవాడికి జ్వరం వచ్చినా ఏ వచ్చినా అక్కడే పక్కన ఒక బల్ల వేసి పడుకోబెట్టేవారు. డాక్టర్ చూసేవాడు అక్కడే, అదే హాస్పిటల్ అక్కడ. ఎందుకంటే మేనేజ్మెంట్ చూసుకోవాలన్నమాట. వాడు జ్వరం వచ్చి కూడా బోవా సాహెబ్ చూసుకోవాలి. ఇది ఎలా ఉంది, జ్వరం తగ్గిందా పెరిగిందా, మాత్రలు ఎత్తున్నాడు వాడు, ఏంటి అతనే చూసుకోవాలి ఇదంతా. అంచేది అక్కడే చిన్న మేక్ షిఫ్ట్ హాస్పిటల్ కూడా ఉండేది ఆ గదిలో. The boys ate their meals in the dining area just to the north of the water reservoir building. ఇప్పుడు టిన్ షెడ్ అంటున్నాం చూడండి, అక్కడే వీళ్ళు భోజనం చేసేవారు. Where the kitchen built for the women monthly in the 1930s still stands to this day. మనం ఇప్పుడు విమెన్ మండలి మన్సారీ రూము, మెహరాజ్ కిచెన్ అవన్నీ ఉన్నాయి. ఆ ప్రాంతం కూడా వాడుకుంటూ ఉండేవారు. అప్పటికి ఏం లేవు ఇవి, తర్వాత వచ్చే ఇవన్నీ 1938లో ఇవన్నీ కట్టారు. ఆ రోజుల్లో అదంతా ఖాళీ జాగా. ఆ జాగా అంతా వీళ్ళు ఆ టిన్ షెడ్ నుంచి ఆ పక్కన ఉన్నటువంటి కిచెన్ ఏరియా అంతా కూడా ఈ పిల్లలు ఎక్కువ మంది ఉండేవారు కదా, వీళ్ళందరూ భోజనాలు అక్కడే చేసేవారు. In this way, the Maharashtra with all its functions was relocated from Arangan village. ఇలాగ
అరంగా విలేజ్ నుంచి మొత్తం మకాం ఎత్తేసి కొండ మీదకి వచ్చేసింది ఈ మెహర్ ఆశ్రమ్ అనేటువంటి. వేర్ ది బాయ్ వుడ్ హ్యావ్ మింగిల్ విత్ ది లోకల్ పాపులేషన్ టు ద క్రౌన్ ఆఫ్ ది హిల్, ఏ ప్లేస్ ఆఫ్ రిలేటివ్ సెక్లూజన్. అరంగాలో ఉండగా ప్రజలందరితో కలిసిపోతూ ఉండేవారు. ఇక్కడికి వచ్చాక ఇంకా అంతా ఏకాంతమే, ఎవరితో కళ్ళం లేదు. ఇక్కడికి ఎవరు బయట వాళ్ళు రానికి వీల్లేదు కదా. ఫ్రమ్ దేర్ ది ఆశ్రమ్ బాయ్స్ వుడ్ వాక్ అరౌండ్ టు లోయర్ మేరాబాద్ ఫర్ దేర్ మార్నింగ్ క్లాసెస్ ఇన్ ది హై స్కూల్. మార్నింగ్ క్లాసులు కింద హై స్కూల్లోనే ఉండేవి కాబట్టి వీళ్ళంతా కొండ దిగి నడిచి వెళ్ళిపోయేవారు పొద్దుటే. బట్ ది ఆఫ్టర్నూన్ అండ్ ద ఈవినింగ్ ఆన్ మేరాబాద్ హిల్ ప్రొవైడెడ్ దేర్ ఓన్ స్పెషల్ ఫేర్. అయితే మధ్యాహ్నం మాత్రం వీళ్ళకి వచ్చేసేవారు. వీళ్ళ పాఠాలు వీళ్ళకి విడిగా ఉండేవి, ఇంక్లూడింగ్ టాక్స్ అండ్ స్పిరిచువల్ సబ్జెక్ట్ ఫ్రమ్ వేరియస్ టీచర్స్ అండ్ మంత్లీ అండ్ ఈవెన్ లెక్చర్స్ ఫ్రమ్ బాబా హిమ్సెల్ఫ్. మధ్యాహ్నం సాయంత్రం ఒకటి మండలవాడిని పిలిచేవారు. వీళ్ళకి తుకారాం కథ చెప్పరా అనేవారు, చెప్పించేవారు. వివేకానంద కథ చెప్పమనేవారు. ఇలాగా రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి బాబాయే స్వయంగా ఈ అక్షర ఫలకం సహాయంతో ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. While new students began to flock in from all sides, on 3rd July, in an unexpected development, Baidul arrived in Mehrabad with 14 boys from Persia. బెయిదుల్ పర్షియా దేశానికి చెందినవాడు, ఇరాన్. అతను పంపించి ఇరాన్ నుంచి పిల్లల్ని తీసుకురా అన్నారు. 14 మంది పిల్లల్ని తీసుకుని వాడు దిగాడు. ఇప్పుడు 3 జూలై నాడు దిగాడు. అసలు అతను తీసుకొస్తాడని ఆశ లేదు ఎవరికే. ఊరికే వెళ్ళి వచ్చేస్తాడు రుస్తుములాగా అనుకున్నారు, కానీ తీసుకొచ్చాడు. 12 of them జొరాస్ట్రియన్ అండ్ 2 ముస్లిం. 12 మంది పార్సీలు అంటే జొరాస్ట్రియన్ విశ్వాసానికి చెందిన వాళ్ళు, 2 మహమ్మదీయులు. దే హెయిల్ ఫ్రమ్ ద పూర్ సిటీ ఆఫ్ ఏజ్డ్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది కంట్రీ. ఆ పర్షియా దేశానికి మధ్యలో ఉన్నటువంటి ఏజ్డ్ అనే ఒక పేద పట్టణంకి చెందిన వాళ్ళందరూ కూడా. దేర్ పేరెంట్స్ ఆర్ సైన్ 5 years కాంట్రాక్ట్. తీసుకొచ్చేటప్పుడు 5 ఏళ్ల పాటు మా పిల్లోని మీకు అప్పచెప్పేస్తానని కాంట్రాక్టులు కూడా తెచ్చాడు బైబిల్. అండ్ విత్ డిఫికల్టీ పర్మిషన్ హ్యాడ్ బీన్ సెక్యూర్డ్ ఫర్ దెమ్ టు క్రాస్ ది ఇరానియన్ బార్డర్ ఇన్ టు ఇండియా, ట్రావెలింగ్ అండర్ బైబిల్స్ కస్టడీ విత్ ఆల్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ది స్కూల్. చాలా కష్టమైంది ఈ పిల్లల్ని తీసుకురావడం, ఎందుకంటే మధ్యలో వేసాలు ఈ గొడవలన్నీ అన్నీ పడి పాపం బైబిల్ తెచ్చాడు. ఈ స్కూలు మేనేజ్మెంటే ఈ ఖర్చులన్నీ భరించింది వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి. ఏ యంగ్ పర్షియన్ నేమ్డ్ షెరియార్ మెహర్బాన్పూర్ కేమ్ విత్ దెమ్. ఒక యువకుడు, అతను కూడా ఈ పిల్లలు కూడా బైబిల్కి సాయం చేయడానికి వచ్చాడు. మరి 14 మంది పిల్లల్ని ఇతను అక్కడెక్కడ తీసుకురాగలడు? అతను కూడా వచ్చాడు, మెహర్బాన్పూర్ అతని పేరు. అపాన్ అరైవల్ ఇన్ మేరాబాద్ మూవ్డ్ ఇన్ విత్ మండలి. అతను మండలి వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉండేవాడు. 6 days later, another young Persian who was destined to play a major role in the saga of Premashram, Abdullah Pakrawan, a Muslim orphan, arrived independently. ఆ తర్వాత ఒంటరిగా ఒక కుర్రాడు వచ్చాడు, కొంచెం 16 ఏళ్ళు అలాగ ఉంటాయన్నమాట వయసు. అతను ఒక అనాథ మహమ్మదీయుడు. అతని పేరు అబ్దుల్లా పక్రవాన్. ప్రేమాశ్రమంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించినటువంటి వాడు. ఇక్కడికి ఈరోజు అవతార్ మెహర్ బాబాకి జై.